పొద్దుననగా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఊళ్ళో పత్తనాలన్నీ ఏమైనా గారికి కావాలి. గోళ ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు ఊళ్ళోకి చిన్న పంచాయతీ ఉంటే పోయి వస్తున్నాను. పంచాయతీలో కుర్రమే కానీ ఇంట్లో సంగతులు ఎవరు పట్టించుకునేది ఉందా? ఎంకమాంబ నీ ఉండగా ఇంట్లో పట్టించుకున్న సంగతులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉందా నువ్వే చూసుకుంటావు కదా. సరే ఊరుకో. ఎంగమాంబ గయ్యాలంటారు. ఇంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లగాడు ఒకడు ఉన్నది గుర్తుందా నీకు? వాడికి 4 ఇత్తులు నెత్తినేస్తే మన బాధ్యత తీరిపోద్ది కదా. ఎంకమాంబ ఏం మాట్లాడుతున్నావు ఎంకమాంబ? పోయిన సంవత్సరమే కదా మళ్ళీ పెళ్లి చేసినది. దానికి చేసినదే ఇంతవరకు తీరలేదు. మళ్ళీ ఇంతలోనే కోపాయి పెళ్ళి అంటే ఎలా ఎంకమాంబ? మనకా ఆస్తిపాస్తులా లేవు. ఇప్పటికిప్పుడు పెళ్ళిన ఎవరిస్తారు ఎంకమాంబ? ఎవరిస్తారేమిటండి? మా అన్నయ్య కూతురు శివరామయ్య లక్ష్మీ తిరుపతి అడుగుదామండి. ఎంకమాంబ మతుండే మాట్లాడుతున్నావా? ఆస్తులున్న వాళ్ళెక్కడా, ఏమీ లేని మనం ఎక్కడా? వాళ్ళలో మనం ఎందులో సరిదూగగలము? నువ్వు పోయి అడుగు, నేను మాత్రం రాను. మీ అన్నయ్య అసలే ముక్కోపి, మెడబట్టి బయటికి నెట్టేస్తాడు, పరువు పోతుంది. పరువా? అదెక్కడ పరువు? ఏనాడో పోయింది చీర కట్టుకోవాలి. ఎంత చెప్పినా వినవు కదా నువ్వు నా మాట. లేని వాళ్ళమైనా ఆయన నాకు అన్నయ్యగా పోతాడా, నేను ఆయనకు చెల్లెలుగా పోతానా? మీరు ఊరికే ఉండండి, నేను అడుగుతాను కదా. అదండి ఎంకమాంబ సరేలే కానీ మల్లయ్య కూడా పిలువు, ఒక మాట చెబుదాము. సరేనండి. మల్లయ్య మల్లయ్య ఏంటమ్మా పిలిచారు? ఏం లేదురా మల్లయ్య, మీ తమ్ముడు బాబాయ్ పెళ్ళిడికి వచ్చిండు కదా. మీ తమ్ముడు బాబాయ్ పెళ్ళిడికి వచ్చిండు కదా, వాడికో 4 ఇత్తులు నెత్తనేస్తే మన బరువు బాధ్యత తీరిపోద్ది అని పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఎవరమ్మా ఇంతక పిల్లెవరు? పిల్లెవరంటారేంట్రా? మీ మామయ్య శివరామయ్య కూతురు లక్ష్మీ తిరుపతి అడుగుదాం అనుకుంటున్నావురా. మీ నాన్నగారేమో వాళ్ళు ఉండేవాళ్ళు, మనం లేని వాళ్ళు, మనకు పిల్లలు ఇస్తున్నారు అంటున్నారయ్యా. అది కాదు మలయ, వాళ్ళ ఉన్న వాళ్ళు, మనమా లేని వాళ్ళం, వాళ్ళు మనకు పిల్లనిస్తారా అని. వాళ్ళు ఉన్నవాళ్ళైనా పరాయాళ్ళు కదా కదా, మన మావయ్య వాళ్ళే కదా. ఎవరింటికి వేయుతుంటే మనము, ఎవరింటికి వేయుతుంటే మనము కావెళ్ళి అడిగినను కాదని వారెవరు. తిరుపతమ్మ మన ఇంటి కోడలుగా, తిరుపతమ్మ మన ఇంటి కోడలుగా, అంతకన్నా భాగ్యమున్నదా మనకు? ఒక మాట పైన ఉన్నప్పుడు నేను మాత్రం చేసేది ఏమున్నది కానీ, కోడలు చంద్రమణ కూడా పిలువ, ఒక మాట అడుగుదాం, చెప్తాం. చంద్ర అమ్మా నాన్న పిలుస్తాను రా. ఏంటండి పిలిచారు? ఏంటత్తయ్యా పిలిచావు?
అమ్మాయి చంద్ర, అత్తయ్య. నేను మీ మామయ్య ఊరు వెళ్తున్నావు కానీ ఆ. ఇంటి ముందర జాగ్రత్త అమ్మా. సరే అత్తయ్య. ఏ ఊరు? ఏ ఊరు వెళ్తున్నారు అత్తయ్య? ఏ ఊరు అంటే అనిగల్లపాడే. ఎందుకు అత్తయ్య? మా అన్నయ్య కూతురు తిరుపతమ్మని అడుగుదామని వెళ్తున్నావా మీ మరిది గోపయ్యకు? అదేంది అత్తయ్య, మా పిన్ని కూతురు ఉంది కదా. అది తుంచలేదా, దాంతో ఇప్పుడు ఏమొచ్చింది? సరేలే అత్తయ్య. సరేలే. సరేలే అత్తయ్య, వెళ్ళరండి అత్తయ్య. చంద్ర, సరే మీరు వెళ్తున్నా కాదమ్మా, ఇంటి ముందర కొద్దిగా జాగ్రత్త. మా మల్లయ్య గొడ్ల పోయే చూడప్పటికల్లా కొద్దిగా ఆ గొడ్లు, ఆ కోళ్ళు, కుక్కలు, ఆ గొడ్లు బోండి కొద్దిగా ఒక ముద్ద పోబెట్టమ్మా. సరేలే అత్తయ్య. ఆ ఇల్లు వీళ్ళు తిరుక్కుంటా, ఆ టీవీ ఈ టీవీ చూసుకుంటా కొబ్బలమ్మని తిరుక్కుంటుండే కాకమ్మా, కొంచెం జాగ్రత్త. ఒక ముద్ద అది మంచి ఇంటి ముందు ఉండమ్మా. సరే మీరు వెళ్ళొస్తావమ్మా. సరే అత్తయ్య, వెళ్ళరండి అత్తయ్య. నాన్నగారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వెంకమాంబ, ప్రయాణం కదా, సాయంత్రం కదా తిరిగి వద్దాం పోయి తొందరగా. సరే పదండి. స్వామి వెంకటేశ్వర, మా గో సంపదలకు ఏంటండి పిలిచారు?
మీ అమ్మా నాన్న ఊరెళ్ళారు కదా, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కదా, మీ గోపయ్యకు మన గోపయ్యకు పిల్లనిస్తారంటావా? అదేంటి చంద్ర, ఏం తక్కువ నా తమ్ముడికి? చక్కదనములోనా, గుణములోనా, శౌర్యంలోనా? అబ్బా. చూడు పిచ్చి చంద్ర, చూడు చంద్ర, నా తమ్ముడు చూడ చక్కని చుక్కల రేడు, చంద్ర, చూడ చక్కని చుక్కల రేడు, గుణములెల్లా సద్గుణ రాశివాడు, శౌర్యమందున అభిమన్యుడంతటి వాడు, శౌర్యమందున శౌర్యమందున అభిమన్యుడంతటి వాడు. చంద్ర, అట్టి నా తమ్మనకు ఎంతైనా లోపమున్నదే చంద్ర. ఓయమ్మో, తమ్ముడికి ఏం తక్కువ లేదు, అన్నకు అంతకన్నా ఎక్కువేం లేదు. ఓయమ్మో చంద్ర, ఎలా బా చీర చాలా అందంగా ఉంది చంద్ర. అసలు నిన్ను చూస్తుంటే చూస్తుంటే ఎంత అందంగా ఉండవు. ఓయమ్మో, నిన్ను చూస్తూ రాబోయ్, నిన్ను చూస్తుంటే మన పెళ్లినాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎలా నిన్ను తనివి తీర చూడాలని ఉంది. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనురాగం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనురాగం. చెలియా ఓ చెలియా, తనివి తీరలేదే నా మనసు నిండలేదే నాటి బంధమి అనురాగం. ప్రియతమా ఓ ప్రియతమా, ఎప్పుడు నిన్ను వసంత వేళలలో వలపుల ఊయలలుగాను. ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగాను. వెన్నెల జలపాలాడానే అందని అందాల అందుకే చేరిననా. అందని అందాల అందుకే చేరిననా. విరిసిన పరువాల లోతులే సూచనలే తీరలేదే నా మనసు నిండలేదే నాటి బంధమే అనురాగం. చెలియా ఓ చెలియా,
చంద్ర, ఈ విషయము పెళ్లి విషయము తమ్ముడు గోపయ్యకి చెప్దాం. సరే సరే చెప్పండి. తమ్ముడు గోపయ్య, తమ్ముడు తమ్ముడు నీకు ఒక శుభవార్తరా, అదేంటో చెప్పుకోవచ్చుద్దాం. మీరు చెప్పండి, నాకే అమ్మ నాన్న ఊరెళ్ళారా? అదే అనగలపాడు. నీ పెళ్లి సంబంధం కోసం అనగలపాడు పోయారు. అదే నీ పెళ్లి సంబంధం కోసం రా. నీ పెళ్లి సంబంధం కోసం అమ్మ నాన్న ఊరెళ్ళారు. లక్ష్మీ తిరుపతి అమ్మ లేదు, లక్ష్మీ తిరుపతి అమ్మ నిన్ను అడగడానికి కోసం అమ్మ నాన్న అనగలపాడు వెళ్ళారు. నీకు సంతోషమే కదా? చంద్ర చంద్ర, తమ్ముడు సిగ్గుపడుతుండు. తమ్ముడికి ఏం తక్కువ లేదు, అంతకంటే ఎక్కువ లేదు. తమ్ముడు చంద్ర చంద్ర చెప్పండి. ఆకలిగా ఉంది, ఆ. కొంచెం అన్నం వడ్డిద్దు పా చంద్ర. నేను అలా పొలం వెళ్ళి రావాలి. ఓయమ్మో మా అమ్మ నాన్న ఊరెళ్ళారు అంటే నేనేందో అనుకున్నా. ఈ ఆకలిగా ఉన్నది, ఇంకేం చేస్తాడో అనుకుంటున్నా. వాళ్ళమ్మ ఊరన్నా వెళ్ళిండి అంటే చెప్పిండి ఇందాక. వాళ్ళమ్మ నాన్న ఊరెళ్తే నేనేం చేస్తాడో అని చూసుకుంటున్నా. ఇందాక నిజు చూస్తామన్నా ఏదో చేస్తాడని. ఆయన నీకన్నా జగన్నాథ్ రెడ్డి నయంగా దొండపాడి నుంచి వచ్చిండు నన్ను చూడడానికి. నువ్వన్నావు నీ మీద గత్తరబడ. ఆ అంజలి పదం ఇచ్చావో ఆ ముసలోడు వచ్చిండు. ఆయన పేరే మనకు తెలిసి చావదు. మేల్చేరు నుంచి అదో ఎంతాకేసిండుగా చెప్పే పాత్రకి. ఆయన ఒకడు వచ్చా, ఇటు మాదారం నుంచి ఏనో ఒకడు వచ్చిండు ముసలోడు. ఓరేమో పాల నుంచి వాడు చూడు పక్కోడు అడు చూస్తుండో. నా కోసమే చూస్తాడు, ఇంకొస్తాడేమని. ఒక అచ్చు లేదు, ఒక ముచ్చట లేదు. ఇందాక నుంచి మా నాన్న ఊరు వెళ్ళారు, మా అమ్మ ఊరు వెళ్ళిందని చెప్పిండు. సర్లే ఇంక పెడతారా, అన్నం పెడతారా, తిందు కానీ తినే ఆ బరగొడ తోలుకొని పోయి ఆ కాలం కట్టలో నీళ్ళు దాపి హాస్పిటల్ అమ్మడి పండుకొని సావు. నీ నేలగా అక్కరబడి సావు. ఎప్పుడు ఇంతే నువ్వు. ఇంకరా పోదాం. వెంకటేశ్వర, నేను నీ వరప్రసాదంగా పుట్టానని మా వారందరూ చెప్తూ ఉంటారు. స్వామి, ఎల్లప్పుడూ నీ నామమును మరిచిపోకుండా నా మదిలో స్మరించి ఆ భాగ్యము కల్పించిన చాలు స్వామి. దేవా శ్రీగిరి నిలయ నిఖిల జగతికి సూత్రధారి దేవా శ్రీగిరి నిలయ ఓదయామయ నిఖిల జగతికి సూత్రధారి నీవు నిఖిల జగతికి సూత్రధారి దేవా నిఖిల జగతికి సూత్రధారి దేవా. పిలిచిన తోడనే పలికే వాడవు, కోరిన వరములను వసగే వాడవు. పిలిచిన తోడనే పలికే వాడవు, కోరిన వరములను వసగే వాడవు. నిరత
నాన్న హారతి తీసుకోండి. రంగమాంబ, మన చిన్నారి తల్లి ముద్దు ముచ్చటలు చూస్తుంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మన చిన్నారి తల్లి నీకే ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తుందండి. మన అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. ఒక మంచి సంబంధం చూసి వివాహం జరిపించండి. రంగమాంబ, ఇప్పుడే ఏమి తొందర వచ్చినది? అయినా సమయం వస్తే తప్పుతుందా? నాన్నగారు, అమ్మా, నా వివాహం గురించి మీరెందుకు వాదులాడుకుంటారు? ఆ సమయమే వస్తే తప్పుతుందా చెప్పండి. అమ్మా, నాన్న, నేను గుడికి వెళ్ళొస్తాను. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఓ కృష్ణయ్య బాబు గారా, రండి రండి. నమస్కారం బాబు గారు, నమస్కారం. నమస్కారం. రండి, ఇప్పుడేనా రావటం? ఇప్పుడేనమ్మా రావటం. రామ్మా చెల్లెమ్మ, ఇప్పుడేనా రావటం? ఏంటమ్మా విశేషాలు? ఏం లేదన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడదాం వచ్చామన్నయ్య. మరి ఏమిటో చెప్పమ్మా. మరి మరి ఏం లేదన్నయ్య. మరి మరి అంటావు, ఏమిటో చెప్పమ్మా. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నారు. స్నానం చేసి భోంచేసిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం రండమ్మా. అది కాదన్నయ్య. మరి ఏమిటమ్మా? మరి ఏమండే చెప్పండి, చెప్పండి. ఎవరు చెప్తాను? నువ్వు చెప్తే నేను చెప్తాను, చెప్పండి. అమ్మా వెంకమ్మ, ఏందమ్మా మీరిద్దరే చెప్పండి చెప్పండి అంటారు? మరి చెప్పమ్మా. మరి ఏమమ్మా, ధనం ఏమన్నా కావాలేనా? అది ఏమి కాదన్నయ్య. మరి ఏమిటమ్మా, ధాన్యం ఏమన్నా కావాలేనా? అలాంటిది ఏం కాదన్నయ్య. పోనీ పొలము బట్ట నగ నట్ట అలాంటివి ఏమన్నా? అలాంటిది ఏమీ కాదన్నయ్య. అబ్బా, అడగండి. మరి ఏమిటమ్మా చెప్పమ్మా, చెప్పు 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 తల్లి చెప్పు. మరి మీ అన్నాజనుల మధ్యలో నేను ఎందుకులే కానీ మీ ఇద్దరే మాట్లాడుకోండి. మరి మరి మా చిన్నబ్బాయి గోపయ్య ఉంది కదా. ఉండు గోపయ్య, నువ్వు అన్ని మీ గోపయ్యకి పెళ్లి సంబంధం ఏమన్నా కుదిరిందమ్మా? అది గుర్తు నీ దగ్గరికి ఎందుకు వస్తావు? మరి ఏమిటమ్మా చెప్పమ్మా. మా చిన్నబ్బాయి గోపయ్య ఉంది. ఉండు, మీ లక్ష్మీ తిరుపతి అడుగు వచ్చామన్నయ్య. నీకు తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఆఖరికి వ్యవసాయానికి సరైన జత ఎడ్లు లేక ఒక ఎద్దు ఒక దున్నపోతుతో వ్యవసాయం చేసుకునే మీరు నా కూతురుని అడగడానికి నీకు నోరు ఎలా వచ్చింది? గారు, మీరు ఉన్నవాళ్ళు కావచ్చు, మేము లేని వాళ్ళం కావచ్చు. ఆస్తి పాత్రలు లేకపోయినా పరువు ప్రదర్శనలు మీకు వెళ్ళి తీసుకోలేదండి. ఓహో, తినటానికి తిండి లేదు కానీ పరువు ప్రతిష్టల మటుకు మోసన్ని ఉన్నవి. ఇచ్చిన మర్యాద చాలు, వచ్చిన దారిని వెళ్ళటం మంచిది. బావగారు, మీరు ఉన్న వాళ్ళైనా మేము లేని వాళ్ళమైనా నడుచును ఎవరి కరుగా లేములు
తినడానికి తిండి లేదు కానీ నీతులు బాగానే చెబుతున్నావు. నా చెల్లిని అడ్డు పెట్టుకొని నా కూతురుని ఇంటి కోడలుగా చేసుకోవాలని బాగానే ఆలోచించావు. నీ తెలివితేటల అమోహం. అన్నా చెల్లెల బంధం మర్చిపోయి కూడా ఇట్లా మాట్లాడదాం కరెక్ట్ కాదన్నయ్య. ఎంకమాంబ, ఈ విషయంలో నాకు బాధ్యత లేదు, బంధుత్వం లేదు. ఇక మీరు మర్యాదగా వెళ్ళడం మంచిది. అన్నయ్య గోడలు పడినట్టు ఉండవు అన్నయ్య, మాకు కూడా మంచి రోజులు వస్తాయి. వెంకమాంబ, ఈ విషయం వదిలేసి ఏదైనా కావాలంటే అడుగు, సహాయం చేస్తాను. వింటివా నీ అన్న తీపి పలుకులు? రోజుకి పద్యము పెట్టినట్టు పల్లెమున పరమాణము పోసినట్టు ఇది తిందువోయని, ఇది తిందువోయని పల్లెకను నీ అన్న తీపి పలుకులు. ఏ సహాయం మన చేతులంట. ఎంత చెప్పినా వినకుండా వచ్చినావుగా. జరిగిన మర్యాద సార్లు ఇంటికి పోదాం పదా. వెంకమాంబ, మర్యాదగా వెళతారా లేక పాలేళ్ల చేత మెడబెట్టి గెంటించాడన్న అపకీర్తి నాకు రానివద్దు. వెళతామన్నయ్య, వెళతాము. అంతేనా? అంతే మరి అన్నయ్య, వెళతాం అన్నయ్య, వెళతాం. ఈ పుట్టింటి ఆడపడుసు నీ పాలిట శాపమై నిన్ను నీ కుటుంబాన్ని. అంత మాట అనకండి అత్తయ్య. అత్తయ్య, నాన్నగారితో నేను మాట్లాడతానుగా. అంత మాట అనకండి అత్తయ్య. నాన్నగారు, నా మాట కాదనరనే నమ్మకంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాన్నగారు, దంపతులకు కావలసినది ఈడు జోడు, గుణగణములు, వంశకీర్తులు, అన్యోన్యత, ప్రేమతో కూడిన వారి సుఖమైన దాంపత్య జీవితం. అదే వారికి మహాభాగ్యం. నాన్నగారు, అడవిలో కందమూలాలు తింటూ తపస్సు చేసుకునే ఋషివర్యులకు ఏమున్నదని నాన్నగారు రాజకన్యలైన అరుంధతి, అనసూయ, అహల్య వంటి వారు వారల్ని పెళ్లి ఆడలేదా? అర్ధాయుషుడని తెలిసి కూడా సావిత్రి సత్యవంతుని పెళ్లాడలేదా? దేవేంద్రుడు కావాలని కోరినను దమయంతి దేవేంద్రుడు కాదని నలుని పెళ్లాడలేదా? వారల ప్రాతిపత్యము ఈ ధరణిపై శాశ్వతంగా నిలుపుకొనలేదా? నాన్నగారు, అమ్మ మాట, నా మాట, అత్తయ్య మాట కాదనక నన్ను గోపయ్య బావకిచ్చి వివాహం చేయమని వేడుకుంటున్నాను. నాన్నగారు, వేడుకొనుచున్నాను. అమ్మా, నీకు తెలియదమ్మా, ఆ ఇంట్లో నువ్వు సుఖపడలేవు తల్లి. నా మాట వినమ్మా, నా మాట విను. నాన్నగారు, నాకు గోపయ్య బావ అంటే ఇష్టం. నాకు వివాహం అంటూ జరిగితే గోపయ్య బావతోనే. మీరు కాదంటే ఆ జన్మాంత మా శ్రీనివాసుని సన్నిధిలో ఇలా శాశ్వతంగా కన్నెగానే మిగిలిపో.
ప్రకారమే గోపయ్య గారికి ఇచ్చి వివాహం జరిపిస్తాను. నిజమా నాన్న? నిజమా? నిజమేనమ్మా, నిజమే. అత్తయ్య ఎంకమాంబ, కృష్ణయ్యబాబు గారు, మీ ఇష్ట ప్రకారమే తిరుపతమ్మను గోపయ్యకి ఇచ్చి వివాహం జరిపిస్తాను. ఏమో ఎంకమాంబ, ఏమంటావు? ఏమండి, నేను చెప్పాను కదా, మన్నా మనసు బంగారం అండి. బంగారమే. బావగారు, ఆవేశం లేదో అనరాని మాటలు అన్నాను, అవేమి మనసులో పెట్టుకోనండి. సరేలే బావగారు, అది సహజమే కదా. మంచి రోజు పంతులు గారిని పిలిపించి లగ్న పత్రిక వ్రాయించి కబురు పెడతాను. ఏమో చెల్లెమ్మ, ఏమంటావు? అలాగన్నయ్య, నీ ఇష్టమా నా ఇష్టం. బావగారు, మేము బయలుదేరుతాం. అదేమిటి బావగారు, ఇప్పుడే వెళ్తా ఉంటారు? ఇవాళ ఉండి రేపు వెళ్ళొచ్చు కదా. లేదులే బావగారు, ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి కదా మాకు. ఏమ్మా గౌరవ పిల్ల, అత్తయ్య మీ బావ గోపయ్య గారికి ఏమని చెప్పమంటావా? సిగ్గుపడుతుందయ్యో, అత్తయ్య మరి మల్లయ్య బాబును చంద్రమక్కయ్యను అలాగే గోపయ్య బాబును కూడా అడిగినట్టుగా చెప్పండి. మన కొండయ్య గారితో గోపయ్య స్వామి తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణంలో తిరుపతమ్మగా సాదా వీరమణి, గోపయ్యగా కొండల గారు వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ రోజు పీటల మీద కూర్చొని మంచి కళ్యాణం జరుపుకుంటారు. వాళ్ళందరికీ మీరు అందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలి. ఈ యొక్క దంపతుల్ని ఇద్దరు కూడా అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. చదివింపులు మాత్రం చాలా రావాలి, చదివింపులు మాత్రం చాలా రావాలి. నిజమైన దంపతులు జరుగుతుంది కాబట్టి చదివింపులు కళ్యాణానికి చదివింపులు బాగా రావాలి. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम श्री गुरुभ्यो नमो नमः। ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनशृण्वन्नोदभिस्सिदसादनम्। ओम श्री महागणाधिपतये नमः। जय प्रणो देवी सरस्वती वाजे निर्वाचनेपते दीनाममित्रयवति। ओम श्री महासरस्वत्यै नमो नमः। महालक्ष्मी महाकाली महादुर्गा महासरस्वत्यै नमो नमः। हरि ओम महागौरी देवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि सुवर्ण नवरत्न खचित सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि। याकुतो नीळु पोयम्मा गौरम्म మీద నీళ్ళు పోయి हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे शुद्ध आचमन्यं समर्पयामि शुद्धोदक स्नानं नीळुदलु। ओम आपो इष्टां व्यवस्थान ऊर्जे दातनः महेरणाय चक्षुषे यो वत्सोमतमोरधः तस्य भवदेतयानः उशतीर्ण मातरः तस्मा अरङ्गमामयस्य क्षया जन्मदा आपो जनेदाचनः। ओम श्री महागणाधि महागौरी देवताभ्यो नमः। शुद्धोदक स्नानं समर्पयामि आप्यायस्व स्वमेतुते विश्वतस्वमवृष्टयं भवावाचसंगते। ओम श्री महागौरी देवये नमः। इति क्षीरं समर्पयामि। ओम दधिक्रावन्नकारं विष्णोर्षवाजिनः स्वरभिरोमुखाकरत्पणायकं शतार्षु। ओम श्री महागौरी देवये नमः। इति तत्रास्रपयामि नीळु तलुतुमुंडु। ओम शुक्रमसे ज्योतिरसे तेजोसे सवितोत्परा त्वच्चित्रेण पवित्रेण वशोः सूर्यशमरश्मि। ओम श्री महागौरी देवताभ्यो नमः। इति आज्येन श्रवयामि। ओम मधवाता ऋतायते
మధురక్షరంతి సింధవ మాద్వీర్ణ సత్వోషధి మధురక్తమధోషి మధుమత్వార్ధకం రజ మధుధౌర్యరస్తున పిత మధుమాంనో వనస్పర్మధమాగం వస్తుదూర్య ఆద్దీర్ఘావో భవంతునః ఓం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాదుర్గా మహాగౌరీ దేవతాభ్యో నమః ఇది మధురాశ్రపయామి. హరి ఓం. కుంకుమ పసుపు తీసుకో. గంధాంధారయామి గంధద్వారాం ద్రాదృశాం నిత్యపుష్టాం గరీషిణీగం ఈశ్వరిగం సర్వభూతానాం తాం యోహయ శ్రీగంధం మహాలక్ష్మీ మహాకాళీ మహాదుర్గా మహాగౌరీ దేవతాభ్య నమః. గంధం సమర్పయామి గంధార్థ అక్షతాన్ సమర్పయామి. అక్షంతలేసి నమస్కారం చేయమ్మా. కుంకుమ తీసుకొని కుంకుమేసాయి. ఓం అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంత పుత్రక ఉత కుంకుమ అర్చంత పుత్రక ఉత పూర్ణదుష్మర్చత ఆయనతే ప్రాయనే దూర్వార్హంత పుష్పనే హృదాచ పుండరీకాన్ సముద్రశ్చ గృహాయ మే హరిద్రాతుర్ణకం లేపనర్పయామి పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. పుష్పై పూజయామి. అక్షంతలేస్తుంది. ఓం మహాగౌర్యై నమః. ఓం శ్రీ మహాకాళ్యై నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతే యతో నిదహతి వేదః సనః పరుషద దుర్గాని విశ్వారావేమ శబ్దం దుర్గాత్యగ్నే తామగ్నివర్ణాం తపహాజ్వలం దే వైరోచనేం సర్వఫలైః దుష్టాం దుర్గాం దేవికం శరణం అహం ప్రపద్యే సుపరసితరసే నమః. అగ్నే త్వం పారయానన్యో అస్మాన్ స్వస్తి దుర్గాని పృథ్వీ బహూలాన పూర్వే భవాతో ఆయతనయా శమ్యో విశ్వాని దుర్గా జాతవేదం నారావాత్మకాది వర్షే అగ్నే త్రిమన్మన. ఓం శ్రీ మహాదేవతాభ్య నమః. నానావిధ పరిమళ పత్ర గంధ పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం ధూమాగ్రాపయామి. అగరబత్తులు ఉన్నాయా? ధూమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపశుద్ధ ఆచమన్యం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి. గ్లాస్ చెప్పరా గ్లాస్. ఓం యా ఫలేర్యా బలా ఉత్సవయా పుష్పరే బృహస్పతి నైవేద్యం ఓం భూర్భవస్వ. ఓం భూర్భవస్వ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్రీయో యో నః ప్రచోదయాత్. పడుకో. ఓం మహాలక్ష్మీ మహాకాళీ మహాదుర్గా మహాగౌరీ దేవతాభ్య నమః. నారికేళఫల నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ. ఓం గపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం గమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానం సమర్పయామి. ఉత్తరాభ సమర్పయామి. హస్తో వృక్షలమే పాదో వృక్షల శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. సువర్ణ దక్షిణ తాంబూలం. పూజే బలైర్ కర్పూరైర్నాగవల్లే దళైర్ముక్తాతుడహమాయుక్తం తాంబూలం మృదుగుర్యతాం. కర్పూరం కర్పూరం. అగ్గిపెట్టి అగ్గిపెట్టి అగ్గిపెట్టి.
బాసికాలు ఎక్కడున్నాయి? బాసికాలు బాసికాలు రక్షాబంధన ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత. సప్పుడు చేయండి. దీర్ఘమాయు శతమానం భవజసాయ పురుషేంద్రియాయుషేంద్రియ ప్రతిష్టతి సకలైశ్వర్యాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. కరగుండేది కరగుండ తెరపట్టాలి ఇక్కడ. ఆగు తెరా తెరా తీసుకో. ఇట్రా 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 పడుకో పడుకో ఇట్లా పడుకో. నువ్వు ఇట్రా ఇట్రా జనాల కానొకసారి. గోపయ్య తల్లిదండ్రులు ఎక్కడ? గోపయ్య గారు తల్లిదండ్రి వెంకమాంబ తిక్కయ్య ఎక్కడ? తిరుపతమ్మ తల్లిదండ్రులు ఇటు రావాలా, ఇటువైపు రావాలా. తిరుపతమ్మ అమ్మవారి తల్లిదండ్రులు ఎవరు? హరి ఓం దేవేర్వాచమద్రయం దేవస్థాం విశ్వరూప పశమోపదంతే సానో మంద్రేశమూర్త్యం సుహానాదినుర్వాగస్మాన్ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్వరి ఓం యస్యోం నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయోస్మృణాత్వం సాం సర్వతో జయమంగళం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాం తయే అగజారణమద్వార్గం గజారణమకర్నిశం వరేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీపదేంద్రియ స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధరుద్రః తత్ర శ్రీర్వ్యోర్భూత ధ్రువాణి త్రిమధుర్మాశ్రుతే సకల కళ్యాణవాజనం. యత్ర జాయతే బృహస్తముజం ప్రజామి శరణం వరం సర్వదా సర్వకార్యేషామంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం మర్హి లాభస్తేషాం జయస్తేషాం పదాస్తేషాం పరార్వాం. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనం ఆపదామపర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. యై లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శచి బృందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః.
ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ అస్తం రక్షాల్య. చేయబట్టు ఈ చేయి కడుక్కో ఇట్లా తాగు 3 సార్లు నీళ్లు తాగు. ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ మళ్ళీ మాధవాయ స్వాహ మళ్ళీ నారాయణాయ స్వాహ చేయి కడుక్కో. అస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః ఓం విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరనాయ నమః వాసుదేవాయ నమః పృథ్వీనాథ సత్యరాజనాథ ఉపేంద్ర నరయం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూత పిశాచాః 2 అక్షంతల వాసం చూసి ఎక్కేసుకో గోపయ్య గారు. ఉత్తిష్టంతో భూత పిశాచ యదే బ్రహ్మారకాయ తేషామ విరోధనే బ్రహ్మకర్మ సమారభే. ఇట పట్టుకో. ఓం భౌః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం సత్యం ఓం తత్సత్వరేణ్యం మర్ఘో దేవస యోన ప్రచోదయాత్ ఆపోజ్యో బ్రహ్మర్దం బ్రహ్మభూర్భువసురం మమ ఉపాత్త సమస్తారక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాశోభముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్యాయ ప్రవర్తమాన సత్యబ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వమందరే కలిగే ప్రథమపాదే జమ్మూద్వీపే భరతవర్షే వరగండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభువాసముత్సరానా మధ్య శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశరుతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే పాడ్యమ్యాన్వాసరావాసరస్తు బుధవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏమేష్టాయాం శుభదౌ శ్రీమాన్ శ్రీమదః. ఇక్కడ గోత్రం తెలియదు మనకి, గోత్రం తెలియదు కాబట్టి గోత్రోద్ ఓనోడు గోత్రోద్ ఓస్య గోపయ్య రామలేశ సకుటుంబానాం గోపయ్య తండ్రి పేరు అగార కిష్టయ్య రామలేశ సకుటుంబానాం క్షమస్థైర్యధైర్యమయాయిరారుకేశ్వర్యా వృద్ధ్యర్థం మహాగణాధిపతి దేవతా పూజా మహాగణాధిపతి పూజాం కరిష్యే పతంగ కలుషారాధనం కరిష్యే కలశే గంధపుష్పార్పయామి. ఓం ఛాయామి ధ్యానమర్పయామి ఆవాహయామి ఆసనమర్పయామి సువర్ణరౌద్రఘటితా సింహాసనమర్పయామి పాదయో పాద్యమర్పయామి హస్తయోర్గం కేశధాత్మోర్గ స్నానమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. మహాగణాధిపతి నానావిధ పరిమళ పత్ర గంధ పుష్పక్షదాన్ సమర్పయామి. ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి సువర్ణ దక్షిణ తాంబూలం సమర్పయామి. వాయిద్యాలు మంగళం. దీర్ఘమాయుష్యమం శతమానం భవతి యథాయ పురుషః గజేంద్రియాయుష్యేవేంద్రియే. దాంట్లో ఇది పెట్టినాక ఓం దాంట్లో అది పెట్టింది చూడు, పసుకుమ్మ పెట్టినది అక్కడ, దాంట్లో పసుకుమ్మ ఉంటుంది, పసుకుమ్మ. హలో హలో పసుకుమ్మ దారం కట్టిన పసుకుమ్మ దారం పూజ చేయండి.
తదాస్తు. తలంబరాలు తలంబరాలు తలంబరాలకి పోసుకోండి